వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. నిన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చాలా నాటకీయమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అందులో ముఖ్యంగా ఎవరైతే తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించినటువంటి హోంగార్డ్ అభ్యర్థులు ఉన్నారో వారిని మెయిన్స్ రాత పరీక్షకు అనుమతించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు నుంచి అయితే ఉత్తర్వులు రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మనం మే 1వ తారీఖు అంటే చాలా ముందుగానే మన ఈ విషయాన్ని మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా తెలియడం అనేది జరిగింది. మొత్తం మీద 3580 సివిల్ కానిస్టేబుల్ పోస్టులో 537, ఏపీఎస్పీ 2520 పోస్టులో 630 పోస్టులు, మొత్తం మీద 1167 పోస్టులు కేవలం హోంగార్డ్ అభ్యర్థులతోనే భర్తీ చేయడం అనేది జరుగుతుంది. దీంతోపాటు సబ్ ఇన్స్పెక్టర్ టైంలో సరిపోయినటువంటి వారి హైటు కానిస్టేబుల్ టైంలో సరిపోలేదని చెప్పేసి ఎవరైతే హైట్ డిస్క్వాలిఫైడ్ అభ్యర్థులు ఉన్నారో వారిని కూడా మెయిన్స్ రాత పరీక్షకు అనుమతించాలని చెప్పేసి నిన్న హైకోర్టు అయితే వారికి కూడా ఫేవర్గా రావడం అనేది జరిగింది. ఆ కేసు వేసినటువంటి అభ్యర్థులతో కూడా మాట్లాడడం అనేది జరిగింది. వీరితో పాటు చాన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నటువంటి మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వారి యొక్క లాయర్తోని ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్కు ఎలా తిరిగి వారి యొక్క కేసును బెంచ్ మీదకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా దీని మీద ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే డెఫినెట్గా మీ ముందుకు వీడియో రూపంలో తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా కేవలం ఉన్నది 24 రోజులే కాబట్టి మీరు డెఫినెట్గా మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆపొద్దు. మనకున్నది కేవలం 5000 చిల్లర పోస్టులే కాబట్టి మీరు ఇంకా కష్టపడాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎవరైతే పేద కానిస్టేబుల్ అభ్యర్థులున్నారో దాదాపుగా మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో 405 మంది ఇప్పటికి జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వీరికి ఇప్పుడున్నటువంటి ఇంత తక్కువ టైంలో ఏ టాపిక్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్స్ మార్క్స్ వెయిటేజ్ ఎంత అనేటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని వారికి టైం టేబుల్ ఇచ్చి ప్రిపేర్ చేయిస్తూ ఉన్నాము. కేవలం ఇంపార్టెంట్ టాపిక్స్ మార్క్స్ వెయిటేజ్ని బేస్ చేసుకుని మాత్రమే టైం టేబుల్స్ ఇచ్చి దాని మీద ఎగ్జామ్స్ పెట్టి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే సన్నద్ధం చేస్తూ ఉన్నాము. వీటితో పాటు కరెంట్ అఫైర్స్లో పక్కా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ను కూడా సపరేట్గా వారి కోసం తయారు చేసి మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అందుకు సంబంధించి టైం టేబుల్ను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఎవరైనా కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ యొక్క ఉన్నటువంటి 24 రోజుల్లో ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుందో వాటి మీదనే టైం టేబుల్ ప్రిపేర్ చేసి వాటి మీదనే ఎగ్జామ్స్ పెట్టి పక్కా వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ను కూడా మీరు కనుక పొందాలంటే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అనేటువంటి నెంబర్కు ₹300 ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ స్టేజ్ 2 కానీ అదే నెంబర్కు వాట్సాప్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపుతాను. జాయిన్ కండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదనే ఇప్పుడు టైం టేబుల్ మనం తయారు చేసినామో అలాగే వాటి మీదనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ను కూడా సొంతంగా తయారు చేసి విద్యార్థులకు అందించడం అనేది జరిగింది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానల్ను కొత్తగా వచ్చే వాళ్ళ కనుక అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.